సకులందరికీ నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. హెడ్ పిన్స్ ని వాడుతూ అందమైన ఇయర్ రింగ్స్ ని తయారు చేసి చూపిస్తానంటున్నారు భారతి గారు. మరి అదేంటో చూసి మనం కూడా నేర్చుకుందాం. నమస్కారం అండి భారతి గారు. భారతి గారు, ఈ రోజు మా సకులందరికీ మీరు హెడ్ పిన్స్ ని యూస్ చేస్తూ మంచి అందమైన ఇయర్ రింగ్స్ ని తయారు చేద్దామని చెప్పారు. సో మరి ఇవి తయారు చేసుకోవాలంటే ఏమేం కావాలో చెప్తారా? చెప్తా. గోల్డ్ బీడ్స్, హెడ్ పిన్స్, హుక్స్, కట్టర్, రౌండ్ నోస్ ప్లేయర్. సో భారతి గారు, మనకు కావాల్సిన వస్తువులన్నీ రెడీగా ఉన్నాయి కదా, ఫస్ట్ ఏం చేస్తారు? ఫస్ట్ హెడ్ పిన్ తీసుకోవాలండి. హెడ్ పిన్స్ లో చిన్నవి ఉంటుంది, పెద్ద ఉంటుంది. దీనికి ఒక గోల్డ్ బీట్ ఎక్కించుకోవాలి. అసలు ఆ హెడ్ పిన్ అంటే ఏంటి? ఇదిగోండి ఇలా ఉంటుంది. ఓకే, దీనికి హెడ్ ఉంది కాబట్టి హెడ్ పిన్. ఓకే, సో ఈ పెన్స్ మనకు బయట దొరుకుతాయి? దొరుకుతుందండి. కలర్స్ లో కూడా దొరుకుతుంది. గోల్డ్ కలర్, ఇది గోల్డ్ కలర్. దీనికి ఇప్పుడు గోల్డ్ బీట్ చిన్నది గోల్డ్ ది ఎక్కిస్తున్నానండి. ఇలా ఎక్కించేసుకోవాలి. ఓకే, ఎక్కించుకున్నాక ఇంత ఎప్పుడు రౌండ్ తీసుకుంటాం కదా, ఈసారి డ్రాప్ లా తీసుకుంటున్నాను. పర్ల్, మళ్ళీ ఇంకో రౌండ్ డ్రాప్ షేప్ లో ఉన్నటువంటి ఒక పర్ల్. అవునండి. ఓకే, ఇంకొక గోల్డ్ బీట్, మళ్ళీ ఒకటి డ్రాప్. సో కొంచెం చిన్న డ్రాప్స్ లాగానే కానీ కొంచెం లాంగ్ గా ఉండేటటువంటి ఇయర్ రింగ్స్. ఓకే, ఇప్పుడు దీనికి మనము కొద్దిగా కట్ చేసుకుని రౌండ్ గా చేసుకోవాలి. అంటే ఇందులో సైజెస్ ఉంటాయి. పెద్ద సైజ్ ఉంటుంది, చిన్న సైజ్ ఉంటుంది. ఇప్పుడు మనం హుక్ తీసుకోవాలండి. హుక్ కి మన ఇలా రింగ్ ఉంటుంది. రింగ్ తో అయినా పెట్టచ్చు, లేకపోతే డైరెక్ట్ అయినా పెట్టచ్చు. రింగ్ కి ఇక్కడ ఓపెన్ ఉంటుంది. ఓకే, ఇలా ఓపెన్ చేసేసి మనం చేస్తున్నది డ్రాప్ ఇందులో పెట్టి, ఓకే, దీన్ని కూడా హియర్ హుక్ ను కూడా లోపల పెట్టేసి ఇలా ప్రెస్ చేసేయాలి. ప్రెస్ చేస్తే ఒక ఇయర్ మనం కావాలంటే 3, 4 ఎంత లెంత్ కావాలంటే అంత పెట్టుకోవచ్చు. ఇలా వస్తుంది. ఓకే, ఒక ఇయర్ రింగ్, ఒక డ్రాప్ రెడీ అయిపోయిందండి. డ్రాప్ షేప్ లో ఉన్నటువంటి ఇయర్ రింగ్. సో ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఇలాంటి డ్రాప్స్ ని యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఆల్మోస్ట్ అమ్మాయిలందరూ కూడా కుర్తీలనే ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. కాబట్టి ఒకప్పుడైతే బాగా చుడిదార్ ఫ్యాషన్ లో ఉండేదండి. బట్ ఈ రోజుల్లో అంతా ఎక్కువ లెగిన్స్, కుర్తీస్. సో ఇలాంటివన్నీ కూడా చాలా క్యాజువల్ గా కనిపించడానికి జనరలీ కాలేజ్ గోయింగ్ అమ్మాయిలు అయితే ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. సో ఇలాంటి మంచి ఇయర్ రింగ్ రెడీ అయిపోయింది మేడం. ఇందులో ఇంకొక వెరైటీ, ఇంకో వెరైటీ చెప్తాను. ఇది ఫ్లవర్ షేప్ అండి. అంటే తీసుకునేటటువంటి ఆ బీట్ సైజ్ చేంజ్, అట్ ద సేమ్ టైం దాని షేప్ చేంజ్. ఓకే, ఓకే, దీంట్లో వెరైటీస్ చాలా ఉంటాయండి. దీనికి మనం చిన్న ఐ పిన్ వాడుతున్నాం ఫస్ట్. మళ్ళీ దీనికి కొద్దిగా పెద్దది గోల్డ్ బీట్ వేస్తున్నానండి. దానికి చిన్నది వేసాం కదా, దీనికి కొద్దిగా పెద్దది. దాన్ని క్లోజ్ చేయడం కూడా మళ్ళీ గోల్డ్ బీట్ వేసేసి మళ్ళీ ఇందాక అది కట్ చేశాను. కట్ చేయకుండా ఇదిగోండి ఇలా పెట్టుకొని దీంతో ఇలా రౌండ్ గా తిప్పుకోవాలి. తిప్పి జస్ట్ దీంతోనే మళ్ళీ ప్రెస్ చేసేసుకోవాలి. దానికి రింగ్ పెట్టాం కదా, దీనిలోనే అటాచ్ చేసేస్తాం. సో దీనికి కూడా ఓపెనర్ ఉంటుందండి? దీనికి కూడా ఉంటుందండి. దాంతో మనం ఇలా ఓపెన్ చేసేసుకోవచ్చు. సో క్లోజ్ చేయడం మళ్ళీ దాంతోనే చేసేసాం. సింగిల్ అంటే చిన్న పిల్లలు కూడా ప్రిఫర్ చేస్తారు కదా. నిజంగానండి, క్యూట్ గా ఉంది. ఎంత క్యూట్ గా ఉంది, చాలా ముద్దుగా ఉంది అంటారు కదండి. ఎగ్జాక్ట్ గా అలా ఉంది. ఇలాంటివి చిన్నప్పుడు పోగులు ఉండేవి కదండి. మామూలుగా ఒక డ్రాప్ షేప్ లో ఉన్నటువంటి ఒక దాని క్రిస్టల్ అంటారు కదా, క్రిస్టల్ పోగులు ఉండేవి అమ్మాయిలకి అందరికి. ఈ మధ్య కాలంలో ఈ ముత్యాలు అలాంటి వాటితో కూడా పోగులు, క్రిస్టల్స్ తో కూడా చేసుకోవచ్చు అండి. మళ్ళీ వుడెన్ బీడ్స్ తో కూడా చేసుకోవచ్చు. సేమ్ ప్యాటర్న్ అంతా సేమ్, మనం ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ ప్యాటర్న్ అనేది మనం ఎలా తయారు చేసుకోవాలి అనే విషయం తెలిస్తే దాన్ని మన ఇంట్రెస్ట్, ఇంకా మన క్రియేటివిటీని బట్టి మనం వుడెన్ బీడ్స్ తో చేసుకుంటామా, లేదా మామూలుగా ఈ మధ్య కాలంలో బాగా ఫ్యాషన్ అయిపోయినటువంటి సిల్క్ థ్రెడ్ బీడ్స్ తో తయారు చేసుకుంటాం. ఓకే అండి, చాలా చాలా బాగున్నాయి. ఈ రెండు కాకుండా ఇందులో ఇంకేమన్నా ఉన్నాయో చూపిస్తారా? నేను చేసినవి తెచ్చాను, చూపిస్తాను సుజాత గారు. ఇదిగోండి, నేను చెప్పాను కదా మీకు, నేను చేసినవి ఇవి. మనం ఇప్పుడు నేను మీకు చేసి చూపించింది ఇది. అవునండి, యాక్చువల్ గా ఇందులోనేమో మధ్యలో మీరు బీట్స్ వేశారు. ఇది నేను బీట్స్ వేయకుండా చేశాను. ఇది రౌండ్ షేప్ లో క్యాప్స్ యూజ్ చేసాం చూడండి. వీటికి దేనికి క్యాప్స్ యూజ్ చేయలేదు. అవునండి, ఇది ప్లెయిన్ చేశాను. వీటికి బీడ్స్, గోల్డ్ బీడ్స్ పెట్టాను. దీనికి ఏంటంటే క్యాప్స్ పెట్టి బీట్ కి క్లోజ్ చేస్తూ 2 సైడ్స్ క్యాప్స్ పెట్టాను మేడం.
ఓకే, క్యూట్ గా ఉందండి ఇది కూడా. అండ్ ఇది వచ్చేసి మనం ఇందాక సింగిల్ చేసాం, సింగిల్ single. లైన్. అండ్ ఇక్కడ వచ్చేసి డబుల్ గా ఉంది ఇది. ఓకే, సో భారతి గారు చక్కగా ఉన్నాయి మీరు తయారు చేసిన ఐటమ్స్ అన్ని. ఇప్పుడైతే మాకు ఇయర్ రింగ్స్ అన్ని చూపించారు, ఒక బ్రేస్లెట్ కూడా చూపించారు. ఇవి కాకుండా ఇందులో అంటే మన ఆలోచనలు బట్టి ఇంకేం తయారు చేసుకోవచ్చు? అంటే మేము వడ్డాలలా చేసుకోవచ్చు అండి, చోకర్ లా చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఫ్యాషన్ కదండి చౌకర్ అనేది. సో నెక్ కి మాత్రమే కనిపించేటటువంటి, నెక్ టైట్ గా కనిపించేటటువంటి నెక్లెస్. జడకి జడ బిళ్ళలు, మనకి ఒక్క డిజైన్ వస్తే 25-30 వరకు చేసుకోవచ్చు అనమాట. అదే ప్యాటర్న్ లో మార్చుకుంటూ అంటే లెంత్ పెంచుకుంటూ తగ్గించుకుంటూ చేసుకోవచ్చు. ఓకే, సో ఎనీవే భారతి గారు హెడ్ పిన్స్ ని యూస్ చేస్తూ మా సఖులందరికీ చక్కగా ఇయర్ రింగ్స్ ని తయారు చేసి చూపించారు. సఖీ కార్యక్రమానికి వచ్చి మా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ లో మంచి ఐటమ్స్ ని పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా అండి, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా ధన్యవాదాలు. చూసారు కదండి భారతి గారు తయారు చేసిన ఇయర్ రింగ్స్ ని, చాలా బాగున్నాయి కదా. మరి మీరు కూడా ఇలాగే తయారు చేసి పెట్టుకోవాలి అని అనుకుంటున్నారు కదా. అంతేకాదు చూడండి చేయండి కార్యక్రమంలో పాల్గొనాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మా ఫోన్ నంబర్ కి డయల్ చేయండి. మరి మా ఫోన్ నంబర్ 0402356540. ఈ నంబర్ కి డయల్ చేయండి. చూడండి చేయండి కార్యక్రమంలో పాల్గొనండి. మరో అందమైన ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.